చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అమరావతిలో ఇప్పుడిప్పుడే పనులు కాస్త స్పీడ్ అందుకున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా అక్కడ పెరుగుతుంది. దాని ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఉంటుందంటారా? అంటే ఇనీషియల్గా కొంత ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వారు ఇక్కడ పెట్టుబడి పెట్టేవారు అక్కడ పెడతారు. సో ఇనీషియల్గా ఇప్పుడు ముఖ్యంగా కమ్మాసు, రాజూసు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నంత కాలం పెట్టుబడులు పెట్టలేదు. ఎందుకంటే వేధింపులు ఉంటాయనే కావచ్చు, లేదా డెవలప్మెంట్ ఉండడం లేదని కావచ్చు. వారు అప్పుడు హైదరాబాద్లో పెట్టిన వారు ఇప్పుడు అమరావతి డెవలప్ అవుతుంది కనుక అక్కడికి పోయే అవకాశం కూడా ఉంటుంది. సో అలాగే అమరావతిలో ఉన్న స్పెక్యులేటర్స్ కూడా, అంటే అమరావతి డెవలప్ అయితే ధరలు పెరుగుతాయని కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అది ఇనీషియల్గా కొంత ఉండొచ్చు. కానీ హైదరాబాదు రియల్ ఎస్టేట్ కేవలము ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వారి పెట్టే వారిపైన ఆధారపడి లేదు. ఇది చాలా గ్లోబల్ మార్కెట్గా ఎమర్జ్ అయింది. ఆ డబ్బులు పెట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళు ఆంధ్ర తెలంగాణ చూడరు. జపాన్లో లాభాలతో జపాన్లో పెడతారు, అమెరికా లాభాలతో అమెరికాలో పెడతారు. మన తెలుగు వాళ్ళు అమెరికాలో భూములు కొంటలేరా? డలాస్లో భూములు కొంటున్నారు కదా. సో మరి అందువల్ల హైదరాబాద్ కదా భూములు కొనం, మా అమరావతి కదా మేము అమరావతిలో కొంటామంటారా? అమరావతిలో ఎక్కువ ప్రయోజనం ఉంటే అమరావతిలో కొంటారు, హైదరాబాద్లో ఎక్కువ ప్రయోజనం హైదరాబాద్లో కొంటారు. ఇవన్నీ మనం చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప తెలంగాణ వాళ్ళు వెళ్ళిపోయి అమరావతిలో పెట్టుబడి పెట్టరా రేపు ఆడ పెరిగితే. అందువల్ల హైదరాబాద్ ఎకనామిక్ గ్రోత్ మొమెంటం ఉన్నంత కాలం ఏమీ కాదు. ఇనీషియల్గా కొంత అటు ఇటు ఉండవచ్చేమో, కానీ హైదరాబాద్లో గ్రోత్ మొమెంటం ఉన్నంత కూడా ఏమవుతుంది? ఇప్పుడు అమరావతిలో పెట్టే వాళ్ళు డలాస్లో పెట్టుకుంటుంటారా? మరి డలాస్లో పెట్టాడు హైదరాబాద్లో పెట్టుకుంటుంటాడా?